పుష్ప ది రూల్. సో మ్యాసివ్ 100 crores అడ్వాన్స్ బుకింగ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా నటించిన పుష్ప 2 మూవీ December 5th మనకి గ్రాండ్గా అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ 4th 9:30 షో నుంచి పుష్ప అయితే థియేటర్స్లోకి రాబోతుంది. సో ఆల్మోస్ట్ 12,000+ స్క్రీన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ 11,500 కన్ఫర్మ్ అయ్యాయి కదా. సో ఇంకా పెరిగి 12,000+ స్క్రీన్స్లో అయితే మనకి రిలీజ్ అవబోతుంది. ఏపీ అండ్ తెలంగాణలో మనకి స్పెషల్ అండ్ బెనిఫిట్ షోస్కి అయితే పర్మిషన్ ఇచ్చేశారు. సో మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి మనకి కంప్లీట్గా టికెట్స్ అయితే బుక్ అవుతూ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు వరల్డ్ వైడ్గా 100 crores అయితే మూవీ కలెక్ట్ చేసిందని చెప్పి మూవీ యూనిట్ అయితే మనకి కన్ఫర్మ్ చేశారు. సో దీనికి సంబంధించిన రికార్డ్స్ రప్పా రప్పా అని చెప్పి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మ్యాసివ్ 100 crores గురించి. అండ్ ఇందులో ఓవర్సీస్లో కూడా చాలా హెవీ అమౌంట్ అయితే కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. దీంతోపాటు రిలీజ్కి ముందే అడ్వాన్స్ బుకింగ్లో 100 crores కలెక్ట్ చేసిన ఫస్ట్ తెలుగు మూవీగా అయితే పుష్ప 2 రికార్డు క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్లో బాహుబలి 2 90 crores అండ్ KGF 2 80 crores టాప్లో ఉన్నాయి. సో ఈ రికార్డుని పుష్ప 2 అయితే 7 years తర్వాత బ్రేక్ చేసింది. సో పుష్ప రిలీజ్ అయిన ఫస్ట్ రోజే ఆల్మోస్ట్ 300 crores వరకు గ్రాస్ని కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి దీన్ని బట్టి ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. సో పుష్ప 2లో మనకి ఆల్మోస్ట్ పుష్ప 1 క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం కూడా కంటిన్యూ అవుతున్నారు. రష్మిక మందన హీరోయిన్గా చేస్తుంది అండ్ శ్రీలీల స్పెషల్ సాంగ్. మలయాళం సూపర్ స్టార్ మనకి ఫహద్ ఫాజిల్ గారు విలన్గా అయితే చేస్తున్నారు. అనసూయ, రావు రమేష్, జగపతి బాబు గారు, సునీల్ మొత్తం అందరూ కూడా మనకి కంటిన్యూ అవుతున్నారు. దీంతో మనకి తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో మనకి బాగా క్రేజ్ అయితే మనకి పుష్ప 2కి ఉంది. అండ్ దీంతోపాటు మూవీ యూనిట్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మూవీ రిజల్ట్ మీద. అండ్ దీంతోపాటు రాజన్ సినిమాస్లో ఇండియాస్ లీడింగ్ చైన్లో అంటే హయ్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ 33K టికెట్స్ అయితే సెల్ అయ్యాయి పుష్ప 2కి. సో ఇది కూడా ఒక రికార్డే, ఆల్ టైమ్ రికార్డ్. దీంతోపాటు మనకి పుష్ప 3 ద ర్యాంపేజ్ గురించి అయితే అప్డేట్ వచ్చింది. సో పుష్ప 3ది డీటెయిల్స్ అయితే మనకి ద ర్యాంపేజ్ అనే నేమ్తో అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఇదే చూసుకున్నట్లయితే మనకి విజయ్ దేవరకొండ గారు చాలా లాంగ్ బ్యాకే మనకి పోస్ట్ అయితే పెట్టారు. ఏంటంటే పుష్ప 1 ది రైజ్ అయితే పుష్ప 2 ద రూల్ అండ్ పుష్ప 3 ది ర్యాంపేజ్ అని చెప్పి ఆయన ఆల్రెడీ పెట్టారు. సో సుకుమార్ గారితో ఫోటో షేర్ చేస్తూ, సో దానికి అప్పట్లోనే పుష్ప 3 ద ర్యాంపేజ్ అనేది వాళ్ళు చెప్పడం, అప్పటికి మనకు పుష్ప 3 అని ఉందని చెప్పి ఐడియా లేదు కాబట్టి ఎవరు అంత డీటెయిల్డ్గా దాన్ని ఆలోచించలేదు. బట్ ఇప్పుడు చూస్తే సేమ్ నేమ్తో మనకి ఫిక్స్ అయ్యేసరికి అందరూ కూడా ఆ పోస్ట్ని ఒక్కసారిగా రిమైండ్ చేసుకుంటున్నారు. సో పుష్ప 3ది నేమ్ అయితే ద ర్యాంపేజ్. సో దీంతోపాటు ఇప్పటివరకు డే 1 ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 223 crores RRR ఉంది. సో RRR పుష్ప 2 బ్రేక్ చేస్తుందా డే 1 రికార్డ్ని? కమెంట్ అయితే చేయండి.